గీత కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు మరి ఆనాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు పల్లెశేఖర్ రెడ్డి గారు మా ప్రాంతంలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు. నీరా అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. మీరు నీరా పాలసీ తెచ్చిండ్రు, ట్యాంక్ బండ్ దగ్గర నీరా కేంద్రం పెడతామంటున్నారు. మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. ఆ నీరును ఇక్కడ నుంచి హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా అమ్మొచ్చు. గతంలో కూడా ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు, అట్లా షెడ్ మాత్రం ఉంది. ఇప్పుడు మోడర్నైజేషన్ వచ్చింది కనుక మిషనరీస్ ద్వారా ప్యూరిఫై చేసి బాటిలింగ్ చేసి తర్వాత బెల్లం తయారీ, షుగర్ తయారీ, చాక్లెట్ల తయారు, ఎన్నో జబ్బులకు ఆయుర్వేదంలో కూడా వాడుతున్నారు కనుక క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుంది కనుక మరి అనేక రకాలుగా వ్యాధులకు నయం చేసేటువంటి ఔషధం లాంటిది ఇది. నీరా కళ్ళు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అన్నీ కూడా మరి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయని చెప్పి వారు కోరితే ఇమ్మీడియట్గా 7 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మరి బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. లోపల మిషనరీస్ కూడా ఉన్నాయి, ఆ ప్యూరిఫైయింగ్ చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి. ఎట్లయితే మనం పాలు తీసుకొచ్చి పాలు పోసిన తర్వాత క్లీన్ అయిపోయి అలగలగ విడిపోయి బాటిలింగ్ ఎట్లయితాయో సేమ్ అదే మాదిరిగా డైరీ మాదిరిగా నీరా కూడా పాల కన్నా ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఔషధం అది నీరా అనేది. అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేసినాం. మరి వెంటనే ఇది ఓపెన్ చేయాలి, ఎందుకంటే తుప్పు పట్టిపోతుంది. మేము ఆ రోజు చేద్దాం అనుకున్న లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. తిరిగి ఎలక్షన్ కోడ్లో వద్దు, ఎందుకు వేద్దాం, మా పెద్ద మనుషులు అందరూ రిక్వెస్ట్ చేసి వచ్చినాము. మరి ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుంది, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆ రోజు మనం బ్యాక్ పోయినాం. మరి సంవత్సరంన్నర దాటిపోయింది. మరి ఇప్పటి వరకు ఏం చేయట్లేదు. దయచేసి ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించి దీన్ని ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయాలి. నీరా ఒక వ్యాపార కేంద్రంగా చూడొద్దు. దీన్ని నష్టం వచ్చిన 20 కోట్లు, సంవత్సరానికి 20 కోట్లు అడిషనల్గా బడ్జెట్ కూడా ఉంది. ఆ 20 కోట్ల బడ్జెట్తో నడిపించాలి. ఇది నడిపించినట్లయితే ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఉత్పత్తి కేంద్రాలు వస్తాయి. కంబోడియా లాంటి దేశాల్లో, చాలా ఆఫ్రికా లాంటి దేశాల్లో, చాలా దేశాల్లో కూడా అత్యధిక లైవ్లీహుడ్ ఎంతమంది దీని ద్వారా బతికేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఔషధ కంపెనీలు కూడా సరఫరా అవుతున్నాయి, బెల్లం కానీ ఇవన్నీ కూడా. ఇంకా దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి. నీరా కేంద్రం, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి నీరా కేంద్రం కూడా అది ప్రభుత్వమే నడపాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏమైందంటే మళ్ళీ దాని బ్రాండ్ పడిపోతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కలుపుకొని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2 లింకప్ చేస్తే ఒకవేళ స్టాఫ్ కావలిస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, బ్యాక్వర్డ్ బీసీ డిపార్ట్మెంటు, టైడీ టాపర్స్ కోఆపరేటివ్స్ మన కార్పొరేషన్ బీసీ అండర్లో ఉంటుంది. గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషను ఎక్సైజ్ కలుపుకున్నట్లయితే ఇమ్మీడియట్గా 2 కాంబినేషన్లతో నడపడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆ రోజు మేము ఆలోచన చేసామంటే నీరా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నీరా కేంద్రాలు పెట్టాలా, ప్లస్ దీనికి సంబంధించినటువంటి బెల్లము, చాక్లెట్ల తయారీ, ఇంకా రకరకాల అన్నీ కూడా ఉత్పత్తులు తయారు చేసి ఇది ఒక ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పి ఎంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. కనుక క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా దీనిలో ఎన్నో రకాలటువంటి ఉన్నాయని చెప్పి పరిశోధనలు కూడా తేలింది. కనుక దీన్ని ఇంకా మంచిగా తీసుకురావాలని చెప్పి మేము ప్లాన్ చేసినాం. మరి దయచేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా టెండర్లు రద్దు చేయాలి, ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రైవేట్కి ఇచ్చేటువంటి టెండర్లను కూడా ఇమీడియట్గా రద్దు చేయాలి. ప్రైవేట్కు ఇచ్చినట్ల టెండర్ ఇస్తే అది మళ్ళీ ఖతమైపోతుంది. కల్తీ పేరు మీద మొత్తం మూసేస్తారు, రకరకాలు అవుతుంది. ప్రభుత్వమే నడపాల, ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని లాభాలు నష్టాలు చూడకుండా గవర్నమెంటే నడపాల. ఎక్సైజ్ అండ్ మన డిపార్ట్మెంట్ గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్, టైడీ టాపర్స్ కార్పొరేషన్ కలుపుకొని నడపాలని చెప్పి మేము చేస్తున్నాం. టెండర్లు వెంటనే రద్దు చేయాలి. ఇలాంటివి ప్రతి జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.